నీ మనసులో ఒకడున్నాడే తల్లి, వాడు మనసున్న మహారాజే తల్లి, నీకు దగ్గరలో ఉన్నాడే తల్లి, కానీ దూరమైపోతాడే పిల్ల. కంగారు పడకే పిల్ల, నీ మనసులో ఉన్నోడు నీకు దక్కాలంటే నా కాడ ఒక మార్గం ఉందే పిల్ల. ఏంటది? మన ఊరికి ఉత్తరాన ఒక యోగి కూర్చున్నాడే పిల్ల. ఆ యోగి ముందర ఒక కొలనుందే పిల్ల. తెల్లవారుజామున 5 గంటలకి యోగి కొలనులో 3 మునకలు వేసి యోగి చెవులో నీ కోరిక చెప్పు తల్లి. నీ కలల రాజు నీ వాడవుతాడే అందాల బొమ్మ. ఆగు, ఇప్పుడే వస్తాను. సత్య మనసులో సత్య మనసులో మనం ఉన్నాం. ఇక నేను ఒంటరివాణ్ణి కాదు, సత్యభామ మనసులో నేనున్నాను. సత్యభామ మనసులో నేనున్నాను. ప్రతి నెలకి ఒక ఉత్తరం వస్తుంది. ఈ పోస్ట్ ఆఫీస్ ఉన్నదే తూర్పు వీధిరా. యోగి దగ్గరికి వెళ్లేది కూడా ఎవరితోనూ చెప్పకూడదు. తెల్లవారుజామున 5 గంటలకి. తెల్లవారుజామున బయటికి వెళ్ళిందయ్యా, ఎవరితోనూ చెప్పకూడదు. ఇప్పటి వరకు ఇంటికి రాలేదు. రే రాము, సత్యభామ మీద ఆపదలు ఉన్నట్టు అనిపిస్తుందిరా. వాసుదేవ్ నా మనసులో ఉన్నాడు. వాసుదేవ్ నాకు కావాలి. హే రాము, నేను చెప్పానా సత్యమామకు నేనంటే చాలా ఇష్టమని? ఏమైందిరా? సత్య, 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 సత్య. సత్య,
వాసుదేవ్ నీకేం కాలేదు కదా? ఇప్పటిదాకా ఊర్లో కనిపించకుండా పోయిన అమ్మాయిలను కూడా ఇలాగే ఎత్తుకెళ్ళిపోయింటారు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాం. వద్దు వాసుదేవ్. పెళ్లి కాని అమ్మాయి పోలీస్ స్టేషన్ మెట్లెక్కితే ఊరంతా తప్పుగా అనుకుంటారు. అది మా నాన్న తట్టుకోలేరు. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలే. మనూర్లో ఏదో జరుగుతుంది. దీన్ని ఇలా వదలకూడదు. ఏదో ఒకటి చేయాలి. ఎస్ఐ గారికి నమస్కారాలు. మన ఊర్లో కనిపించకుండా పోతున్న అమ్మాయిలకి మన ఊర్లో తిరిగే సోది చెప్పే ఆవిడికి సంబంధం ఉంది. ఆమెను పట్టుకుంటే మీకు కావాల్సిన అన్ని వివరాలు తెలుస్తాయి. ఇట్లు పెద్ద సార్. కానిస్టేబుల్స్, ఏం బాబాయ్ ఇలా వచ్చారు? ఏమి లేదురా అబ్బాయి, ఇంటికి ఫోన్ చేసుకుందామని. ఓ, చేసుకోండి బాబాయ్. రేయ్, ఈ విషయం తెలుసా నీకో? ఏ విషయం? అదేరా, మన ఊర్లో అమ్మాయిలు కనిపించకుండా పోతున్నారు కదా, దానికి కారణం సోది చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటుందే ఆమెనంట. దాన్ని పోలీసులు పట్టుకెళ్లారు. అవునా? మంచిదే కదనా? కానీ ఏం లాభంరా, ఇదంతా ఎవరు చేశారో ఆమెకే తెలీదంట. అయినా మన పోలీసోళ్ళు వెర్రోళ్ళురా. ఇదంతా ఆ లాలగాడి పనే. వాడే ఇదంతా చేస్తున్నాడు. అలా అలాగడు ఊర్లో ఉన్నాడా? ఎదవలో ఒక చోట ఎందుకుంటారా? వారం నుండి ఊళ్ళో లేడంట, ఎక్కడికో పోయింటాడు. వాసుదేవ్, దీన్ని ఇక్కడితో వదిలే. నాకేం కాలేదు కదా. పైగా అమ్మాయి పోలీసులకు దొరికేసిందిగా, ఇంకా వాళ్ళు చూసుకుంటారు.